హాయ్ ఫ్రెండ్, ఈ కంపెనీలో ఒక రాబోయే ప్రొడక్ట్స్ కనుక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మరి అవి ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసా? ఫుట్బాల్ లో ఒక ప్లేయర్ ఆపోజిట్ ప్లేయర్ ని కేవలం తిట్టడం కోసమే అన్ని వదిలేసి 2 ఏళ్ల పాటు ఆ భాషను నేర్చుకున్నాడు. అది కూడా కేవలం ఆ ప్లేయర్ ని తిట్టడం కోసమే. మరి ఆ రివెంజ్ స్టోరీ ఏంటో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఒక చేప ఉంది. ఆ చేపను తెచ్చుకొని మీ ఇంట్లో కనుక పెట్టుకుంటే మీ ఇంట్లో కరెంటు బిల్లు సకానికి సగం తగ్గిపోద్ది. మరి ఆ చేప ఏంటో మీకు తెలుసా? ఇండియాలో కనిపించే కొన్ని వస్తువులు బయట దేశాల్లో ఏ విధంగా కనిపిస్తాయో మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూస్తేనే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. మరి ఆ ప్రొడక్ట్స్ ఏంటో మీకు తెలుసా? ఈ కార్టూన్ షోలో కనిపించే బ్యాక్గ్రౌండ్ రియల్ లైఫ్ లో కూడా ఉందంటే మీరు నమ్ముతారా? మనలో చాలా మంది రోజు తినే ఆహార పద్ధతుల వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారు. కానీ అలా వెయిట్ గెయిన్ చూసినప్పుడల్లా కొంచెం బాధపడుతూ ఉంటారు. అలా అని మండే పొద్దున్నే మాత్రం మీరు ఖచ్చితంగా మీ వెయిట్ ని చూడకూడదు. ఒకవేళ చూసినట్లయితే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. మరి ఎందుకో మీకు తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు బాలేదని ఒక పార్టీని, ఒక రాజకీయ పార్టీ వాళ్ళు మరొక పార్టీని తిట్టుకుంటూ ఉంటారు. కానీ అలా రోడ్డుకి గతుకులు ఉండడం వల్ల చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి బతికాడు. అది ఎలాగో తెలుసా? కొన్ని ఫేమస్ బ్రాండ్ కంపెనీలు మనల్ని మోసం చేసి తమ యొక్క బ్రాండ్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నాయో మీకు తెలుసా? మరి ఈ విషయాలని తెలుసుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. మరి మీ ఫ్యూజులు ఎగిరిపోక ముందే ఈ వీడియోకి ఒక లైక్ వేసి వీడియో స్టార్ట్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఇదివరకు ఎప్పుడు చూడనటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా కేవలం ఒక వ్యక్తిని తిట్టడం కోసమే అతని యొక్క భాషను నేర్చుకుని మరి తిట్టారా? అంత ఓపిక మనలో ఎవరికి ఉండదు. కానీ ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని చూడండి. ఇతని పేరు ఇచిరో సుజుకి. ఇతను ఒక బేస్బాల్ ప్లేయర్. ఇతను ఒకసారి స్పానిష్ టీమ్ తో ఆడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందే అతను స్పానిష్ భాషని 2 ఏళ్ల పాటు నేర్చుకున్నాడు. అది కూడా వారు ఏం మాట్లాడుకుంటున్నారో కాన్వర్జేషన్ వినడానికి కాదు, వారిని రివర్స్ లో తిట్టడానికి. బేస్బాల్ గేమ్ చూడడానికి ఎంత బాగుంటుందో అంతే వైల్డ్ గా కూడా ఉంటుంది. ప్లేయర్స్ ఒక్కోసారి సడన్ గా హైపర్ టెన్షన్ కి గురవుతారు. దాని కారణంగా ఆపోజిట్ టీం వాళ్ళని తిడుతూ ఉంటారు. ఈ ప్లేయర్ కూడా కేవలం ఆపోజిట్ టీం ని స్లెడ్జింగ్ చేయడానికి స్పానిష్ భాష నేర్చుకుని మ్యాచ్ లో స్లెడ్జింగ్ చేయడం వరకు ఓకే, కానీ పని కట్టుకుని మరి వాళ్ళని తిట్టడానికి 2 ఏళ్ల పాటు ఆ భాష నేర్చుకున్నాడంటే ఇతని యొక్క డెడికేషన్ ని మెచ్చుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2, అప్పుడప్పుడు మనం టీవీలో చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా చిన్న వయసులోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని టీవీలో కనబడుతూ ఉంటారు. ఆ పిల్లల్ని చూడగానే వావ్, ఇంత చిన్న వయసులోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందంటే వీడు మేధావులకే పెద్ద అమ్మ మొగుళ్ళలో ఉన్నాడు అని అనుకుంటాం. వారిని జీనియస్ అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని చూడండి. ఇతని యొక్క వయసు 95 ఏళ్లు. ఇతను తన 95వ ఏట గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా అందరికన్నా ఓల్డెస్ట్ గ్రాడ్యుయేట్ గా ఇతను వరల్డ్ రికార్డ్ ని కూడా సాధించాడు. 90 ఏళ్ల పాటు ఇతను లైఫ్ ని చూసి ఎంజాయ్ చేసేసి 95 ఏళ్లకి గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేశాడు. ఆ రికార్డు అంతకు ముందు ఒక సైకియాట్రిస్ట్ వద్ద ఉండేది. అతను 93 ఏళ్లకి గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసిన ఓల్డ్ మ్యాన్ గా చెప్పుకుంటారు. తర్వాత ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ఇతను 95 ఇయర్స్ కి యూరోపియన్ ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇక్కడ కనబడుతున్న వ్యక్తి తనను తానే వెతుక్కుంటున్నాడు. ఇతను ఒకసారి ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళాడు. ఇతనితో పాటు కొంతమంది ట్రెక్కింగ్ చేయడానికి వచ్చారు. కొంత దూరం తర్వాత అడవిలో కనపడకుండా పోయినప్పుడు మిగతా వారు ఇతన్ని వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్లారు. అంతేకాకుండా తప్పిపోయిన ఆ వ్యక్తి బాగా తాగేస్తున్నాడు. ఇక మిగతా వారు తప్పిపోయిన వ్యక్తి ఇక దొరకట్లేదని సర్చింగ్ టీం ని పిలిచారు. ఆ సర్చింగ్ టీం తప్పిపోయిన వ్యక్తి యొక్క పేరు తెలియదు కాబట్టి అడవిలో వెతుకుతున్నారు. ఇప్పుడు బాగా తాగేసి తప్పిపోయిన ఆ వ్యక్తి కూడా సర్చింగ్ టీం యొక్క డ్రెస్ వేసుకొని వారితో పాటు అతను కూడా వెతుకుతున్నాడు. ఇంతకీ ఆ టీం మొత్తం వెతికేది అతన్నే. కొన్ని గంటల పాటు ఆ అడవిలో అతన్ని వెతికి అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నారు. ఆ గ్రూప్ లో ఒక వ్యక్తి తప్పిపోయిన వ్యక్తి ఇతనే అని గుర్తుపడ్డారు. అప్పుడు అతను అనుకున్నాడు, ఇంతకీ వెతుక్కుంటుంది నన్ను నేనేనా అని. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనలో చాలా మంది ఎండాకాలం చల్లగా ఉండాలని ఫ్రూట్ మార్కెట్ కి వెళ్లి వాటర్ మిలన్స్ ని కొనుక్కొని వస్తూ ఉంటారు. కానీ ఆ వాటర్ మిలన్ చూడడానికి బయట నుంచి ఎంత బాగున్నా గానీ లోపల అసలు అది పండిందో లేదా అని మనలో చాలా మందికి తెలియదు. ఆ వాటర్ మిలన్ పండిందా లేదో తెలుసుకోవడానికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ కేవలం iOS లోనే అవైలబుల్ గా ఉంది. అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోన్ యొక్క స్పీకర్ ని వాటర్ మిలన్ మీద పెట్టి మాటికి ఆ వాటర్ మిలన్ ని చేత్తో కొడుతూ ఉండాలి. ఆ తర్వాత ఆ సౌండ్ ని అనలైజ్ చేసుకుని ఆ అప్లికేషన్ ఆ వాటర్ మిలన్ పండిందా లేదా అని డిస్ప్లే లో చూపిస్తుంది. ఇప్పటి వరకు యాప్ 100% యాక్యురసీ తో దాన్ని చూపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, చనిపోయిన తర్వాత మన యొక్క బాడీ మనకే శత్రువుగా మారుతుంది. మనం తీసుకున్న ఆహారం బాడీలోకి వెళ్ళిన తర్వాత మన యొక్క బాడీ అనేక కెమికల్స్ మరియు ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. దాని వల్లే మన యొక్క బాడీ ఫంక్షన్ చేస్తుంది. అదే మనం చనిపోయి ఒక 3 రోజులు అయిన తర్వాత మన కడుపులో ఉండే అదే ఎంజైమ్ కెమికల్స్ రివర్స్ లో మనల్ని తినేస్తుంది. దాని కారణంగా అనేక గ్యాసెస్, కాంపౌండ్స్ చనిపోయిన బాడీలో రిలీజ్ అవుతుంది. దాని కారణంగా డెడ్ బాడీ మెల్లిమెల్లిగా డీకంపోజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇక్కడ కనపడుతున్న ఫోటోని చూడండి. ఈ ఫోటోని చూడంగానే అసలు ఈ ఫోటోలో ఏముంది, ఇతను ఎవరు అని మీరు అనుకుంటున్నారు కదా. ఇంతకీ ఈ వ్యక్తిని మనం చిన్నగున్నప్పుడు ఎప్పుడో ఒకసారి టీవీలో చూసే ఉంటాం. మనం చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ నటించిన భూత్నాథ్ సినిమాలో పిల్లవాడిగా నటించిన బంకు. ఇతను ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో చేసిన యాక్టింగ్ మన చైల్డ్హుడ్ లో ఒక మెమొరీగా కూడా మిగిలిపోయి ఉంటుంది. చూసారా టైం ఎంత వేగంగా పెరుగుతుందో. భూత్నాథ్ సినిమా కూడా ఇప్పటికి రిలీజ్ అయిపోయి 16 ఏళ్ళు అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇక్కడ కనపడుతున్న చేపను కనుక మీరు పెంచుకుంటే మీ ఇంటికి అసలు కరెంట్ బిల్లే రాదు. మరియు ఆ చేప యొక్క తల
ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందంటే ఆ చేపను చూస్తే దాని లోపల నుంచి దాని బ్రెయిన్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దీని పేరే బెరెలియా ఫిష్. ఈ చేప యొక్క తల భాగం మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ చేప సముద్రంలో చాలా లోతుగా ఉంటుంది. సముద్ర లోతుల్లో వెలుగు అనేది ఉండదు. దాని కారణంగానే ఆ చేప యొక్క తల ఆ ప్రాంతంలో వెలుగుతూ కనబడుతుంది. నీటి లోపల గనక ఆ చేపను మీరు చూసినట్లయితే ఆ చేప తన యొక్క తలలో బల్బులు పెట్టుకొని తిరుగుతుంది అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్పరెంట్ ఫిష్ గా దీన్ని చెప్పుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇక్కడ కనపడుతున్న ప్రదేశాన్ని చూసి శ్మశానం అనుకుంటున్నారు కదా, కానీ ఇది శ్మశానం కాదు. బాగా క్లియర్ గా చూస్తే ఈ ప్లేస్ నిండగా ఏరోప్లేన్లే కనబడతాయి. ఇది అరిజోనాలో ఉంది. ఈ ప్రదేశంలో అరిజోనా దేశం యొక్క ఏరోప్లేన్లు, జెట్ ప్లేన్స్ స్టోర్ చేస్తారు. అది కూడా ఆ దేశానికి సేవ చేసిన తర్వాత యూజ్ అవ్వని ప్లేన్లు తెచ్చి ఇక్కడ పడేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ లో యూజ్ చేసిన ప్రైవేట్ ఏరోప్లేన్స్ ను కూడా డంప్ చేస్తారు. కానీ ఒక్కసారి ఊహించండి, 3వ ప్రపంచ యుద్ధం గనక వస్తే ఇక్కడున్న ప్లేన్స్ అన్ని కలిసి ఎంత విధ్వంసం సృష్టించగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 10. బియ్యం. రైస్ అనేది కేవలం ఇండియాలో ఒక స్టేబుల్ డైట్ గా చెప్పుకుంటారు. ఈ ఆహారాన్ని మనలో చాలా మంది 3 పూట్లు తింటారు. కానీ నిజం చెప్పాలంటే ఈ ఆహారాన్ని రోజులో ఒక పూట తింటేనే మంచిది. వీలైనంత మట్టుకు రాత్రులు రైస్ ని అవాయిడ్ చేస్తే మన యొక్క బాడీకి ఎంతో మంచిది. అలానే రాత్రులు రైస్ ని మొత్తానికి తినడం మానేయకూడదు. రైస్ ని కేవలం పగలు తింటేనే మంచిది. రాత్రులు మాక్సిమం రైస్ ని అవాయిడ్ చేస్తే మన యొక్క బాడీ చాలా హెల్దీగా ఉంటుంది. అలానే కేవలం రైసే కాదు, హై కార్బ్స్ ఉన్న ఏ ఫుడ్ అయినా గానీ రాత్రులు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే రైస్ లో చాలా కార్బ్స్ ఉంటాయి. రాత్రులు ఎక్కువగా రైస్ తీసుకుంటే అందులో ఉండే కార్బ్స్ వల్ల బ్లోటింగ్, స్టమక్ ప్రాబ్లం, కోల్డ్ అండ్ కాఫ్ ప్రాబ్లం కూడా రావచ్చు. ఆఫ్టర్నూన్ బనానాస్ తినడానికి పర్ఫెక్ట్ టైం అని చెప్పాలి. ఆఫ్టర్నూన్ టైంలో బనానాలు గనక తింటే మన యొక్క బాడీ దాన్ని ఈజీగా డైజెస్ట్ చేసుకోగలదు. అదే బనానాస్ ని రాత్రులు తింటే డైజెస్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉండి స్టమక్ లో ప్రాబ్లం గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ఇమేజ్ ఎలా కనపడుతుందో దాని యొక్క రియాలిటీ మాత్రం అలా ఉండదు. ఫస్ట్ టైం ఈ ఇమేజ్ చూడంగానే ఇది ఎంతో అందంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏదో ఫెస్టివల్ లో నీటిలో దీపాలు వదిలినట్లుగా ఆ వ్యూ కనబడుతుంది. కానీ నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ దీపాలు ఏంటో తెలుసా? ఆ నీటిలో ఉన్న క్రొకొడైల్స్ యొక్క కళ్ళు. రాత్రి సమయంలో నీటి మీద లైట్ వేయడం వల్ల ఆ రిఫ్లెక్షన్ కి క్రొకొడైల్ యొక్క కళ్ళు అలా మెరుస్తున్నాయి. ఆ నీరు మొత్తం క్రొకొడైల్స్ తో నిండుంది కాబట్టి ఆ వ్యూ అలా కనిపించింది. దీపాలు ఉన్నాయి కదా, నీటిలోకి వెళ్ళి 2 సెల్ఫీలు దిగి పోస్ట్ చేసుకుందాం అనుకుంటే ఆ క్రొకొడైల్స్ కి మీరు పేస్ట్ అయిపోగలరు. ఇమేజ్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన యొక్క కళ్ళు మనల్ని ఎంతగా మోసం చేస్తాయో అని. అంతేకాకుండా అందంగా కనిపించే దాని వెనకాల ఎన్ని భయంకరమైన నిజాలు ఉంటాయో అని. ఫ్యాక్ట్ నెంబర్ 11. బెన్ అండ్ టెల్లర్ అని 2 వ్యక్తులు ఒక గేమ్ ని తయారు చేశారు. అది ఎంత దరిద్రమైన గేమ్ అంటే ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అంత దరిద్రమైన గేమ్ ఎవ్వడూ ఆడుంటారు. ఆ గేమ్ లో ఒక ట్రక్ ని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా టెక్సాస్ నుండి వేగాస్ వరకు. వారు 1995 లో ఈ గేమ్ ని తయారు చేశారు. రియల్ లైఫ్ లో ఆ జర్నీని కంప్లీట్ చేయడానికి 8 గంటలు పట్టేది. అచ్చం అలానే ఆ గేమ్ లో కూడా ఆ జర్నీ కంప్లీట్ చేయాలంటే 8 గంటలు ఆడాల్సి ఉంటుంది. మీరు కావాలంటే ఆ గేమ్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పాజ్ చేసుకోవచ్చు. కానీ ఆ గేమ్ లో టెక్సాస్ నుండి వేగాస్ వరకు చేరుకోవాలంటే ఖచ్చితంగా 8 గంటలు ఆ గేమ్ లో డ్రైవింగ్ చేయాల్సిందే. అంతే, 8 గంటలు ఆడాలంటే కొంచెమైన ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఆ 8 గంటలు ఎంత ఆడినా గానీ ఆ గేమ్ యొక్క సినారియో ఏమీ మారదు, అలానే ఉంటుంది. సరే పోన్లే ఆడదామని కష్టపడి 8 గంటలు ఆడిన తర్వాత అక్కడ ఏమని చూపిస్తుంది అంటే మీరు తిరిగి వేగాస్ నుండి టెక్సాస్ కు వెళ్లాలని చూపిస్తుంది. అప్పుడు వచ్చే కోపం అంతా ఇంత కాదు, దెబ్బకి ఫోన్ ని పగలగొట్టాలనిపిస్తుంది. మరి మీకు ఏ గేమ్ మీద చిరాకేసి ఫోన్ పగలగొట్టాలనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇక్కడ కనపడుతున్న కార్టూన్ యొక్క ఫోటో రియల్ లైఫ్ పిక్చర్ ని ఇన్స్పైర్ అయి తీశారు. ఈ ఫోటోను చూస్తే ఖచ్చితంగా మనకి జంగల్ బుక్ సినిమా గుర్తొస్తుంది. అది చూడడానికి ఆ సినిమాలో ఉన్న బ్లాక్ ప్యాంథర్ లో ఉంటుంది. మరి అంత పెద్ద సినిమాలో తీయబడిన ఆ బ్లాక్ ప్యాంథర్ యొక్క ఫోటో ఎక్కడో కాదు, మన ఇండియాలో, అది కూడా సౌత్ ఇండియాలోనే తీశారు. అది సేమ్ జంగల్ బుక్ యొక్క సీన్ లానే కనబడుతుంది. మరి ఆ ప్రదేశం ఎక్కడో మీకు తెలిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 13. 1 డే అంటే 24 గంటలు మీరు ఉపవాసం ఉండి మీ బాడీలోని అనేక రోగాల్ని పోగొట్టుకోవచ్చు అని మీకు తెలుసా? అది కూడా చిన్న చితక కాదు, మీ బాడీలో ఉండే సీరియస్ రోగాల్ని కూడా మీరు పోగొట్టుకోవచ్చు. అంతేందుకు మీ బాడీలో ఉండే క్యాన్సర్ ని కూడా మీరు ఉపవాసం ఉండి పోగొట్టుకోవచ్చు. ఈ మాట నేను చెప్తుంది కాదు, ఎంతో మంది సైంటిస్టులు అనేక ప్రయోగాలు చేసి చెప్పారు. కొన్ని థియరీస్ ప్రకారం ఫాస్టింగ్ ఉండడం వల్ల అనేక రోగాల్ని పోగొట్టుకోవచ్చని సైంటిస్టులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఫాస్టింగ్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో రాబోయే రోగాలు కూడా ప్రివెంట్ చేయొచ్చు. నమ్మడం కొంచెం కష్టమే, కానీ ఫాస్టింగ్ యొక్క పవర్ అలాంటిది. ఫాస్టింగ్ చేయడం వల్ల ముందుగా మన యొక్క బాడీ డీటాక్స్ అయిపోతుంది. దాంతో పాటు ఫాస్టింగ్ ఉండడం వల్ల క్యాన్సర్ కాజింగ్ సెల్స్ కూడా వీక్ అయిపోయి చనిపోతాయి. మరి మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ చేశారా? చేస్తే ఎన్ని గంటలు ఫాస్టింగ్ ఉన్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. మనుషులనే వాళ్ళకి రోగాలు వస్తాయి. ఈ భూమిలో ఉండే అన్ని జంతువులు ఒక్కోసారి అనారోగ్యానికి గురవుతాయి. కానీ ఈ భూమి మీద ఒక జంతువు ఉంది. ఆ జంతువు ఎప్పుడు అనారోగ్యానికి గురవదు. అదేంటో తెలుసా? అదే షార్క్. షార్క్స్ తలుచుకుంటే ఎటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినా ఎదుర్కోగలదు. మరియు అవి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి. అంటే షార్క్స్ తినడం వల్ల మనిషికి కూడా ఆరోగ్యం బాగుంటుందని ఆ అంధవిశ్వాసంతో ఎక్కువగా షార్క్స్ ను వేటాడి చంపి తినేస్తూ ఉంటారు.
దాని కారణంగానే ఈ భూమి మీద షార్క్స్ యొక్క గ్రోత్ రేట్ తగ్గిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. మనకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో 4 మందులు రాసి అప్పుడు డాక్టర్ ఈ నడుము కోటి 2 సూదులు ఇచ్చి ప్రిస్క్రిప్షన్ లో 4 మందులు రాసి ఈ వేసుకో అని పంపిస్తాడు. అప్పుడు మెడికల్ షాప్ లో ఆ మందులు చీటీ చూపించగానే వాడు 4 టాబ్లెట్లు ఇస్తాడు. ఆ టాబ్లెట్లు మనం వాడితే మన యొక్క జ్వరం తగ్గిపోతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఆ టాబ్లెట్స్ మీద ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటుంది. అంటే టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోతే అవి పాయిజన్ గా మారిపోవచ్చు. కానీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? పాయిజన్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మరి ఎక్స్పైర్ అయిపోయిన పాయిజన్ గనక తీసుకుంటే అది ఇంకెంత పాయిజన్ గా మారుతుందో అని. ఆ ఎక్స్పైర్ అయిపోయిన పాయిజన్ ఏ పాయిజన్ బట్టో డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాయిజన్ లో 3 రకాలు ఉంటాయి. నెంబర్ 1, అది అసలు ఎప్పటికీ పాడవదు. ఇప్పుడు దాచి 100 ఏళ్ల తర్వాత దాన్ని తాగినా గానీ వెంటనే మీరు చచ్చిపోతారు. కొన్ని రకాల పాయిజన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాటర్ మాలిక్యూల్స్ లో డైల్యూట్ అయిపోతాయి. అలా డైల్యూట్ అయ్యి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ పాయిజన్ లో ఉండే పవర్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇక నెంబర్ 3 చూసుకున్నట్లయితే కొన్ని పాయిజన్స్ ని కెమికల్స్ యాడ్ చేసి తయారు చేస్తారు. ఈ పాయిజన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అందులో ఉండే కెమికల్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఆ పాయిజన్ లో పవర్ తగ్గిపోతుంది. అంటే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా కెమికల్స్ తయారు చేసిన పాయిజన్లు దేనికోసం తయారు చేశారో వాటికి పనిచేయకపోయినా గానీ ఈ పాయిజన్లు అనేవి ఎప్పటికీ పాయిజన్ లానే ఉంటాయి. కాబట్టి ఇది పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తే ముందు మీరు పోతారు. వీటితో పాటు 4వ రకం పాయిజన్ కూడా ఉంది. అవి మద్యపానం లాగా ఎంత డేట్ ఎక్కువ అయితే ఆ పాయిజన్ అంత పవర్ఫుల్ గా తయారవుతుంది. మనలో చాలా మంది ఫ్యూచర్ లో ఏదో సాధించాలని చాలా తాపత్రయపడుతూ ఉంటారు. దాని కారణంగానే కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం యూట్యూబ్ ఒక నార్మల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ గా కనబడుతుంది. కానీ ఫ్యూచర్ లో యూట్యూబ్ లో కూడా ఏఐ వర్చువల్ రియాలిటీ కూడా రాబోతుంది. ఒకవేళ అవి గనుక యూట్యూబ్ కి తోడైతే వెనక్కి తిరిగి చూసుకుంటే కాంపిటీటర్స్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఇక BMW బ్రాండ్ గురించి చూసినట్లయితే ప్రస్తుతం BMW కార్లు లగ్జరియస్ కార్లుగా పిలువబడుతున్నాయి. ఫ్యూచర్ లో ఈ కార్స్ తమ యొక్క షేప్స్ ని మరియు టెక్స్చర్ ని చేంజ్ చేసుకునే కార్లను తయారు చేస్తుంది. వాటిలో అనేక హిడెన్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఇది కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఒకవేళ అటువంటి కార్లు కనుక BMW కంపెనీ తయారు చేస్తే ఇంకా ఈ కంపెనీని బీట్ చేసే ఏ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా దీనికి కాంపిటీషన్ గా నిలవలేదు. అంతేందుకు ఇప్పుడు LG కంపెనీ టీవీలు ఫ్రిడ్జ్లు తయారు చేస్తుంది. కానీ ఫ్యూచర్ లో LG కంపెనీ కార్లను కూడా తయారు చేస్తుంది. అది కూడా సెల్ఫ్ ఆటోమేటెడ్ ఫ్యూచరిస్టిక్ కార్లని. ఇప్పటికే LG కంపెనీ ఒక కాన్సెప్ట్ కార్ ని తయారు చేసింది. అది కూడా ఫుల్లీ ఆటోమేటెడ్, డ్రైవర్ లేకుండానే ఆ కారు ప్రయాణించగలదు. అంతేకాకుండా ఆ కార్ లో సీటింగ్ ఎలా అరేంజ్ చేశారంటే మీకు ఆ కార్ లో కూర్చుంటే ఏదో ఇంట్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. అలా ఆ కార్ యొక్క సీట్లని రొటేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ కార్ లో ఒక పెద్ద LG టీవీ కూడా ఉంటుంది. మరి ఆ కారు LG టీవీ కార్ అని అందరికి తెలియాలి కదా. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఒక దేశంలో ఒక వస్తువుని ఒకలా యూజ్ చేస్తున్నారంటే ఇంకో దేశంలో కూడా అదే వస్తువుని అలాగే యూజ్ చేయాలనే రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరేజర్ ని తీసుకున్నట్లయితే ఇండియాలో ఎరేజర్ ని పేపర్ మీద ఏమైనా తప్పు రాస్తే చెరుపుకోవడానికి ఉపయోగిస్తారు. ఇండియాలో ఎరేజర్లు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా మన పనులు అయిపోతాయి. కానీ జపాన్ దేశంలో ఎరేజర్లు ఎలా తయారు చేస్తారో తెలుసా? కానీ జపాన్ దేశంలో రబ్బర్ తో తయారు చేసిన ఎరేజర్లు ఉపయోగించరు. అక్కడ ఎలక్ట్రిక్ ఎరేజర్లు ఉంటాయి. అవి ఇండియన్ ఎరేజర్స్ తో కంపేర్ చేసుకుంటే కాస్ట్లీగా ఉంటాయి. కానీ చాలా బాగా పనిచేస్తాయి. జపాన్ లో ఉండే పెద్ద ఆర్టిస్టులు ఆ ఎరేజర్లనే ఉపయోగిస్తారు. ఇక టాయిలెట్ విషయానికి వస్తే వెస్టర్న్ టాయిలెట్స్, ఇండియన్ టాయిలెట్స్ గురించి మనం వినే ఉంటాం. కానీ జపాన్ లో స్క్వాటింగ్ టాయిలెట్స్ ఉంటాయి. వాటి యొక్క మోడల్ చూడండి. జపాన్ లో ఎక్కడైతే స్క్వాటింగ్ టాయిలెట్స్ ఉంటాయో దాని వెనకాల ఇటువంటి స్కూప్ కనబడుతుంది. నార్మల్ వెస్టర్న్ టాయిలెట్ లో ఆ స్కూప్ అనేది కనపడదు. అవి ఇతర దేశం యొక్క స్క్వాటింగ్ టాయిలెట్స్ లో కనపడదు. ఈ ప్రపంచంలో ఉండే అన్ని కరెన్సీలు డిఫరెంట్ కలర్స్ తో తయారు చేయబడ్డాయి. ఇండియాలో 50 నోటు 100 నోట్లకి కలర్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ డాలర్స్ లో అన్ని ఒకే కలర్ లో ఉంటాయి. అంటే రూపాయి డాలర్, 10 రూపాయల డాలర్, 100 రూపాయల డాలర్లు కూడా ఒకే రంగుతో ఉంటాయి. ఇండియాలో మనం కుక్కల్ని అన్ని ప్రదేశాలకి తీసుకెళ్లాం. కొన్ని ప్రదేశాలకి కుక్కల్ని తీసుకెళ్లడం ఇండియాలో రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి. కానీ యూరోప్ మీ యొక్క పెట్ డాగ్ ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అక్కడ డాగ్స్ కోసం అన్ని ప్లేసెస్ ఓపెన్ గానే ఉంటాయి. ఇక్కడ కనపడుతున్న మహిళ గత 7 రోజుల్లో 150 కోట్ల రూపాయలు సంపాదించింది. మరి ఆమె ఎలా సంపాదించిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈమె చైనా దేశం యొక్క ఇన్ఫ్లుయెన్సర్. ఈమె తన యొక్క షోలో కేవలం ఏ ప్రొడక్ట్ నైనా 3 సెకండ్ల పాటు చూపిస్తుంది. కేవలం ఆమె చూపించడం వల్లే చాలా మంది ఆ ప్రొడక్ట్స్ ని కొంటూ ఉంటారు. చైనాలో ఆమె చూపించబోయే ప్రొడక్ట్స్ ని ఎలా కొంటారంటే సంత మార్కెట్ లో చేపలు కొనడానికి ఎలా ఎగబడతారో అలా ఎగబడుతూ ఉంటారు. దాని కారణంగా ఆమె కేవలం 7 రోజుల్లోనే కొన్ని 100 కోట్లు ప్రమోషన్ల ద్వారా సంపాదించింది. ఈ వీడియో వల్ల మీ యొక్క హ్యాబిట్స్, వే ఆఫ్ లివింగ్ ద్వారా మీ లైఫ్ ని ఏ విధంగా మార్చుకోవచ్చో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ కనపడుతున్న బియర్ ని చూడండి. ఇది 20 ఏళ్ల పాటు ఒక కేజ్ లోనే పెరిగింది. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. అప్పుడు దీని యొక్క బ్రెయిన్ లో ఆ కేజ్ అలానే ఉండిపోయింది.
దాని కారణంగా దాదాపు 7 ఏళ్ల పాటు ఆ కేజ్ లో తిరిగినట్లే చుట్టూరు తిరుగుతూ ఉండేది. అది అలా కేజ్ లోనే ఉండడం వల్ల దాని యొక్క బ్రెయిన్ లో ఒక ఇమాజినరీ కేవ్ ని క్రియేట్ చేసుకుంది. దానివల్ల ఆ కేజ్ లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. మనలో చాలా మంది పిజ్జాల్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. పిజ్జాల్ని అంత పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేస్తారో మీకు తెలుసా? మనలో చాలా మందికి డౌట్ రావచ్చు, పిజ్జా షేప్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఒక పీస్ పెద్దగా ఒక పీస్ చిన్నగా ఎప్పుడు ఉండదు. ఒకవేళ పిజ్జాని స్పూన్లతో గానీ కత్తులతో గానీ ఇలా కట్ చేస్తే ఒక పీస్ పెద్దగా ఒక పీస్ చిన్నగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ పిజ్జా రెస్టారెంట్ లో ఎందుకు అలా ఉండదో మీకు తెలుసా? ఈ వీడియో చూస్తే అలా ఎందుకు జరగదో క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కువ శాతం పిజ్జా రెస్టారెంట్లు పిజ్జా కట్ చేసేటప్పుడు ఈ రకమైన టూల్ ని ఉపయోగిస్తారు. ఆ టూల్ వల్ల ఆ పిజ్జాలోని అన్ని పార్ట్లు ఈక్వల్ గా కట్ అవుతాయి. ఇక్కడ కనపడుతున్న ప్రోడక్ట్ ని ఫస్ట్ టైం చూస్తే ఏదో బట్టలారేసుకునే క్లిప్ అనుకుంటున్నారు కదా, కానీ ఇది ఒక కెమెరా. ఇందులో లెన్స్ కూడా లేదు, ఇదేం కెమెరా అని షాక్ అవుతున్నారా? ఇది ఒక ఏఐ కెమెరా. ఆ కెమెరాలో గనక ఫోటో తీస్తే ఏఐ ఇమేజ్ జనరేటర్ ద్వారా ఒక ప్రాంప్ట్ తీసుకొని ప్రాంప్ట్ ద్వారా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఇమేజ్ లో మీరు లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అన్ని సెట్ చేసుకొని ఫోటోని కనుక క్లిక్ చేస్తే మీరు ఎలా అనుకుంటున్నారో అచ్చం ఆ ఫోటో అలానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ లో రోడ్డు మీద చాలా కార్లు, వెహికల్స్ ఉన్నాయి. కానీ ఈ కెమెరాతో కనుక ఫోటో తీస్తే ఆ రోడ్డు మొత్తం ఎటువంటి ట్రాఫిక్ లేకుండా క్లియర్ గా కనబడుతుంది. ఒకవేళ మీరు కూడా ఈ కెమెరాలో కనుక ఫోటో దిగితే ఎంత ట్రాఫిక్ ఉన్నా గానీ ఎడిటింగ్ లేకుండానే మీ యొక్క ఫోటో పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇండియా బిగినర్స్ కి మాత్రం కాదని ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇండియాలో ఒక్కోసారి నదులు మాయమైపోతాయి, ఒక్కోసారి హైవేలే మాయమైపోతాయి. బయట దేశంలో ఎవరైనా కార్లో గానీ బైక్ మీద గానీ రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు పక్కన ఎక్కడైనా టీ కొట్లు కనిపిస్తే వారి యొక్క వాహనాలు నాపి పక్కన టీ కొట్లో టీ తాగుతుంటారు. కానీ అదే ఇండియాలో అయితే రైలు నడిపే డ్రైవర్లు కూడా ఎక్కడైనా టీ తాగాలంటే రైలు నాపి మరి కొట్లో టీ తాగి మళ్ళీ రైలు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలానే ఒకసారి ఒక ట్రైన్ డ్రైవర్ టీ తాగుదామని రైలు నాపి టీ తాగాడు. అప్పుడు అనుకోకుండా రైలు కదిలింది. డ్రైవర్ లేకుండానే ఆ ట్రైన్ దాదాపు 100 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయింది. జమ్మూ నుండి పంజాబ్ వెళ్లే ఆ రైలు మార్గంలో మిగతా రైల్వే సిబ్బంది ఆ విషయం తెలుసుకోగా ఎలాగోలా కష్టపడి ఆ రైలు ఆపారు. రైలు అయితే పట్టుకున్నారు, కానీ దాన్ని పట్టుకోవడానికి కొన్ని గంటల పాటు శ్రమించారు. ఎందుకంటే ఆ రైలు యొక్క స్పీడ్ దాదాపు 100 పైనే ఉంది. అందుకే ఈసారి బయట దేశంలో ఉండే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే అప్పుడు చెప్పండి, మీరు టీ తాగడానికి కార్లనే ఆపుతారు, మేము ఏకంగా ట్రైన్లోనే ఆపుతామని. ఇప్పుడు మీరు చూడబోయే అమేజింగ్ వ్యూ ఈ డేనే మీకు స్పెషల్ గా మారుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో కనబడుతున్న వ్యక్తి యొక్క ఎంఆర్ఐ 24 అవర్స్ పాటు తీయడం జరిగింది. అందులో మీరు క్లియర్ గా చూడవచ్చు, మనం మాట్లాడేటప్పుడు మన యొక్క నాలుకతో పాటు ఫేస్ యొక్క పార్ట్స్ ఏవేవి కదులుతున్నాయో. అంటే కేవలం నాలుకని కదపడం వల్లే కాదు, మన యొక్క ముఖంలో కొన్ని కదలికలు జరుగుతూనే మన నోటి నుండి మాట అనేది బయటకు వస్తుంది. నిజంగా వావ్ కదా. మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నాలిక ఎవరికుందో? కాకపోతే అది మనుషులకు కాదు, ఒక జంతువుకు ఉంది. దాని పేరే కెమేలియన్. ఇది ఒక తొండ జాతికి చెందిన జీవి. దాని యొక్క నాలిక ఎంత పెద్దగా ఉంటుందంటే దాని బాడీ కంటే 1.5 రెట్లు పెద్దగా ఉంటుంది. ఆ నాలిక సహాయంతో అది ఎంత దూరంలో ఉన్న కీటకాలనైనా స్పైడర్ మ్యాన్ వెబ్ లాగా ఒక్కసారి వదిలి ఆ కీటకాలని తింటూ ఉంటుంది. యాపిల్ విజన్ హెడ్సెట్ ఇప్పటి వరకు తయారైన అద్భుతమైన గ్యాడ్జెట్స్ లో ఒకటని చెప్పుకోవచ్చు. అది గనుక మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా వాటి యొక్క కెమెరాలు ఒక రియల్ వరల్డ్ లో రియల్ టైమ్ లో మిమ్మల్ని ఉంచుతాయి. ఆ హెడ్సెట్ ని కనుక మీరు పెట్టుకుంటే ఐరన్ మ్యాన్ సినిమాలో ఐరన్ మ్యాన్ లానే మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు. ఆ హెడ్సెట్ లో మీరు రకరకాల వర్చువల్ పార్ట్స్ ని ఒకే వద్దకు కలగలిపి మీరు చేతుల సహాయంతో వాటిని ఒక ఆకారానికి తీసుకురావచ్చు. దాన్ని బట్టి ఏ పార్ట్ దేనికి ఉపయోగిస్తారో ఆ వర్చువల్ వరల్డ్ లో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ టెక్నాలజీ అనేది ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి చెందిన వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి రియల్ లైఫ్ లో మీరు కూడా ఈ యాపిల్ విజన్ ప్రో హెడ్సెట్ ని ట్రై చేయాలనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇండియాలో ఫుడ్ ని స్విగ్గీ, జొమాటో కంపెనీలు డెలివర్ చేస్తుంటాయి, కానీ బయట దేశాల్లో అమెజాన్ కూడా ఫుడ్ ని డెలివర్ చేస్తుంది. 2008లో అమెజాన్ పుస్తకాలను మాత్రమే అమ్మేది, కానీ ఇప్పుడు అమెజాన్ ఏది కావాలంటే అది అమ్మేస్తుంది. బయట దేశాల్లో అమెజాన్ ఫాస్ట్ గా ఫుడ్ డెలివరీ చేయడానికి డ్రోన్స్ ని ఉపయోగిస్తుంది. అంటే ఎవరైనా అమెజాన్ ఫుడ్ ద్వారా ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటే వారి యొక్క ఫుడ్ రెస్టారెంట్ నుంచి వారు పెట్టిన అడ్రస్ కి డ్రోన్స్ ద్వారా ఫాస్ట్ గా ఫుడ్ చల్లారిపోయే లోపే తీసుకెళ్లిపోతాయి. అంతేకాకుండా ఏదైనా రెస్టారెంట్ కి వేర్ హౌస్ అనేవి గోడౌన్స్ లోనో లేదా ఏదైనా అపార్ట్మెంట్ లోనో ఉంటాయి, కానీ అమెజాన్ కి వేర్ హౌస్ గాల్లో ఫ్లైట్ లా వేలాడుతూ ఉంటుంది. కావాలంటే మీరే చూడొచ్చు. అందులోంచి ఫుడ్ డ్రోన్ పిక్ చేసుకొని కస్టమర్ వద్దకు వేగంగా తీసుకెళ్లిపోతుంది. ఆ డ్రోన్స్ కనుక ఇండియాలోకి వచ్చాయంటే ఇండియాలో ఎటువంటి ట్రాఫిక్ లేకుండానే ఫుడ్ ని ఈజీగా కస్టమర్ వద్దకు డెలివర్ చేయొచ్చు. మరి ఈ కాన్సెప్ట్ కనుక ఇండియాలో వస్తే దాని యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రూట్ ఏది అంటే బనానా అని చెప్తారు, కానీ మొదట్లో బనానాలు ఇలా ఉండేవి కాదు, ఇలా కనపడేవి. దాని లోపల జాంకాయలు ఉన్నట్టు ఇలాంటి పెద్ద పెద్ద సీడ్స్ ఉండేవి. అంతేకాకుండా అందులో చాలా పౌష్టిక విలువలు కూడా ఉండేవి. అవి గనుక తింటే బాహుబలిలా తయారైపోయేవారు. కానీ కాలానుగుణంగా అరటిపళ్ళలో క్వాలిటీ తగ్గుతూ పోయింది.
సమ్మర్లో మనందరం ఎక్కువగా వాటర్ మిలాన్స్ తింటూ ఉంటాం. కానీ మొదట్లో వాటర్ మిలాన్స్ ఎలా కనిపించేవో తెలుసా? అవి చూడడానికి ఒక గుమ్మడికాయలా కనిపించేవి. అలాగే అవకాడోస్ కేవలం బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనుక్కొని తింటారు. అది కట్ చేసినప్పుడు చూడడానికి లోపల ఎంతో అందంగా ఉంటుంది. కానీ మొట్టమొదట్లో అవకాడోస్ ఇలా కనిపించేవి. ఒకవేళ అవకాడో కోసిన తర్వాత లోపల అలా ఉంటే తినడానికి ఎవరు ఇష్టపడరు. అలాగే కార్న్, మనలో ప్రతి ఒక్కరికి మొక్కజొన్నలు అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ మొట్టమొదట్లో ఆ మొక్కజొన్నలు ఇలా కనిపించేవి. ఆ మొక్కజొన్నల్లో జొన్నలు లేకుండా కేవలం మొక్క మాత్రమే ఉన్నట్లుగా ఉండేది. అక్కడక్కడ మాత్రమే జొన్నలు వాటికి కాసేవి. మనం బళ్ళో కాలేజీలో చదువుకున్నప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో ఫిజిక్స్ అనేది ఎంత కిక్కిస్తుందంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి. ఒక డబ్బా సహాయంతో వాటర్ బాటిల్ని తాళ్లతో ఇతను వేలాడదీశాడు. ఆ తర్వాత 2 అగ్గిపుల్లల సహాయంతో దాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు పైన బాటిల్ని తొలగించగా కేవలం ఆ మ్యాచ్ స్టిక్ సహాయంతో ఆ వాటర్ బాటిల్ గాల్లో అలాగే నిలిచిపోయింది. దాని వెనక ఉన్న రీజన్ ఏ మాయో మంత్రమో కాదు, ఫిజిక్స్. మన దేశంలో సగం మంది బాబాలు ఫిజిక్స్ ని బేస్ చేసుకొని మాయలు మంత్రాలు చేసి బాబాల్లా సర్వైవ్ అయిపోతున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫేక్ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో చైనా ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుంటుంది. అవి ఫేక్ సామాన్లు తయారు చేయడంలో ఎంతగా ముందుకెళ్ళిపోయిందంటే చివరికి కూరగాయలు కూడా ఫేక్వి తయారు చేయడం మొదలుపెట్టింది. సాధారణంగా మన దేశంలో క్యాబేజ్ భూమిలో పండుతుంది. కానీ అదే చైనాలో ఒక కంటైనర్లో లిక్విడ్ వేయంగానే క్యాబేజ్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. ఆ లిక్విడ్లోంచి దాన్ని బయటికి తీయంగానే అది చూడగానే అచ్చం క్యాబేజీలా మారిపోతుంది. ఒక రియల్ క్యాబేజ్ని ఆ కంటైనర్లో తయారు చేసిన క్యాబేజ్ని పక్కన పెడితే ఏది నిజమైన క్యాబేజ్ని కనిపెట్టడం మీ వల్ల కూడా కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రైతులు అనేవారు మన దేశానికి ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తారు. మీరు ఎప్పుడైనా కాకరకాయ ఐస్ క్యూబ్స్ పేరును విన్నారా? స్వీడన్ దేశంలో ఇటువంటి కూరగాయలు ఎక్కువ దొరుకుతాయి. అక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా ఈ కూరగాయని కొనుక్కొని తింటూ ఉంటారు. స్వీడన్లో సంవత్సరం పొడుగునా మంచు కురుస్తూనే ఉంటుంది. దాని కారణంగా అక్కడ వ్యవసాయం చేయడం చాలా కష్టం. దాని కారణంగా కొన్ని కంపెనీలు వెజిటేబుల్స్ ని కట్ చేసి ఐస్ క్యూబ్లా తయారు చేస్తారు. అలా ఎన్ని రోజుల పాటైనా ఆ కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత వాటిని ఎప్పుడు వండుకోవాలనుకున్నా కానీ వేడి నీళ్ళలో వేయంగానే అవి నార్మల్ కూరగాయల ఫ్రెష్గా ఉంటాయి. ఆ క్యూబ్స్ని కావాలంటే కొన్ని సంవత్సరాల పాటు కూడా మీరు ఫ్రెష్గా స్టోర్ చేయొచ్చు. మరి మీరు కూడా ఆ క్యూబ్స్ని మీ యొక్క వంటలో ట్రై చేయాలనుకుంటున్నారా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనలో చాలా మంది ఎలక్ట్రానిక్ డివైస్లని ఎక్కువగా ఉపయోగిస్తారు. లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్, హెడ్సెట్స్, ఎయిర్పోడ్స్. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లు ఉపయోగించడం వల్ల మన యొక్క బాడీపై వాటి యొక్క ప్రభావం ఏమాత్రం ఉండదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. ఎవరైతే ఎక్కువగా హార్డ్ కోర్ గేమ్ ఫ్యాన్స్ ఉంటారో, అంటే రోజంతా గేమ్ ఆడుతూ స్ట్రీమ్ చేస్తూ ఉంటారో, వారు తమ యొక్క ఎంజాయ్మెంట్ కోసం 4-5 గంటలు గేమ్ ఆడుతూనే ఉంటారు. పెద్ద ఇయర్ ఫోన్స్ చెవులలో పెట్టుకొని గేమ్ ఆడుతూ ఉంటారు. సంవత్సరాల పొడుగునా అలాగే పెట్టుకొని గేమ్ ఆడడం వల్ల వాళ్ళ యొక్క తలపైన ఆ హెడ్ ఫోన్స్ యొక్క డెంట్ పడిపోతుంది. కొంతమందికి అయితే ఏదో బిందికి సొట్టపడ్డట్టు ఆ డెంట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. హెడ్ ఫోన్స్ అనేవి మన తల యొక్క స్కల్ని అయితే వంచలేవు, కానీ స్కల్ పైన ఉండే స్కిన్ యొక్క లేయర్స్ మాత్రం ఖచ్చితంగా బెండ్ చేసేస్తుంది. అంతేకాదు ఎవరైతే ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ని ఉపయోగిస్తారో వాళ్ళ యొక్క లిటిల్ ఫింగర్ పనిచేయడం ఆగిపోతుంది. కావాలంటే మీరు కూడా చూసుకోండి. మీరు కనుక ఎక్కువగా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తే మీ యొక్క చివరి ఫింగర్ మిగతా 4 ఫింగర్ల కంటే కొంచెం వీక్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి మీకు కూడా అదే ఫీలింగ్ కలిగితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఫోన్ని వాడడం కూడా కొంచెం తగ్గించండి. మనలో చాలా మంది పెద్ద బ్రాండెడ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని ఇష్టపడతారు, కానీ ప్రతి ఒక్కరు ఆ ప్రొడక్ట్స్ కొనడానికి అఫోర్డ్ చేయలేరు. కానీ ఈ వీడియోలో చెప్పబోయే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ని మనలో ప్రతి ఒక్కరు కొనుక్కోగలుగుతారు, ఎందుకంటే వాటి యొక్క ధర అంత తక్కువగా ఉంటుంది. బ్రాండెడ్ యొక్క చీపెస్ట్ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకున్నట్లయితే ముందుగా గూగుల్ కంపెనీ యొక్క చీపెస్ట్ ప్రోడక్ట్ మొబైల్. గూగుల్ కంపెనీ యొక్క చీపెస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నట్లయితే క్రోమ్కాస్ట్, గూగుల్ హోమ్ మినీ. ఆ ప్రోడక్ట్ ఇతర బ్రాండ్ ప్రోడక్ట్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ లోనే లభిస్తుంది. కేవలం 2-3 వేల లోపలే మీకు ఆ ప్రోడక్ట్ దొరికేస్తుంది. గూగుల్ మినీ, గూగుల్ క్రోమ్కాస్ట్ చూడడానికి ఒకేలా ఉంటాయి, వాటి యొక్క పనితీరు కూడా ఒకేలా ఉంటుంది. కానీ గూగుల్ క్రోమ్కాస్ట్ 6,000కి దొరికితే గూగుల్ మినీ కేవలం మీకు 2,000లోనే లభిస్తుంది. కానీ కొన్ని దేశాల్లో గూగుల్ మినీ దొరకదు, కానీ గూగుల్ క్రోమ్కాస్ట్ ఎక్కువగా దొరుకుతుంది. చూశారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.